వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు, పాఠశాలల్లో కరోనా నిబంధనలు అమలు చేయాలని అధికారుల ఆదేశం. విద్యుత్ రంగంపై న్యాయ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. శాసనసభలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సవాల్ను స్వీకరించిన సీఎం రేవంత్ రెడ్డి. శాసనసభలో విద్యుత్ రంగంపై వాడి వేడి చర్చ. జిల్లాలో ఎరువుల నిల్వలు సరిపోయేంత ఉన్నాయి. ఎరువుల కొరత రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచన. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నందున వసతి గృహాల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలి. నిజామాబాద్ జిల్లా పరిషత్ సమావేశంలో అధికారులకు జెడ్పీ చైర్మన్ విఠలరావు ఆదేశం. ఇందూరు బాక్సింగ్ క్రీడాకారుడు హుసాముద్దీన్కు అర్జున అవార్డు, జిల్లా క్రీడాకారుల హర్షం. తెలంగాణకు జాతీయ పసుపు బోర్డు సమ్మక్క సారక్క సెంట్రల్ యూనివర్సిటీని మంజూరు చేసినందుకు ప్రధానికి కృతజ్ఞతలు. పార్లమెంట్ జీరో సెషన్లో ధన్యవాదాలు తెలిపిన నిజామాబాద్ ఎంపీ అరవింద్. నస్రుల్లాబాద్ మండలంలోని నెమ్లి సాయిబాబా ఆలయాన్ని దర్శించుకున్న తెలంగాణ అమెరికన్స్ అసోసియేషన్ బృందం. బాన్స్వాడ నియోజకవర్గంలోని 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించిన ఎన్ఆర్ఐలు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం అన్ని విధాలా సన్నద్ధం కావాలి. జిల్లా కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ సమీక్ష. బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాలకు నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటన. సంచలనం రేపిన 6గురి హత్య కేసులో మాక్లూర్ మండలం మదనపల్లిలో ప్రసాద్ మృతదేహాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించిన పోలీసులు. రాష్ట్రంలో నేడు 6 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇవాళ 6 కరోనా కేసులు నమోదు కాగా అన్నీ హైదరాబాద్లోనే వెలుగు చూశాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇవాళ ఒకరు వైరస్ నుంచి కోలుకున్నారని తెలిపింది. నిన్న 4గురికి పాజిటివ్ సోకిందని, ప్రస్తుతం 14 మంది చికిత్స ఐసోలేషన్లో ఉన్నారన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్తే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని హెచ్చరించారు. విద్యుత్ రంగంపై న్యాయ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. యాదాద్రి ప్రాజెక్టుకు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ యాదాద్రి పవర్ ప్రాజెక్టు సహా ఛత్తీస్గఢ్లో విద్యుత్ ఒప్పందం, భద్రాద్రి ప్రాజెక్టులో కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడకంపై న్యాయ విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు. ఛత్తీస్గఢ్లో విద్యుత్ ఒప్పందం లోపభూయిష్టంగా ఉందని, ఒప్పందాల వెనుక ఉన్న ఉద్దేశాలు బయటకు రావాలన్నారు. టెండర్లు లేకుండా ఒప్పందం చేసుకున్నారు. దీనిపై ఆనాడే మేం పోరాటం చేస్తే మార్షల్స్తో మమ్మల్ని సభ నుంచి బయటకు పంపారన్నారు. ఛత్తీస్గఢ్ ఒప్పందంపై ఓ అధికారి నిజాలు చెబితే ఆ ఉద్యోగి హోదా తగ్గించి మారుమూల ప్రాంతాలకు పంపారన్నారు. ఛత్తీస్గఢ్తో 1000 మెగావాట్ల ఒప్పందం చేసుకోగా దీనివల్ల ప్రభుత్వంపై 1362 కోట్ల రూపాయల భారం పడిందన్నారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టులో 1000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు. భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్రాజెక్టులపై న్యాయ విచారణ జరిపిస్తామన్నారు. వ్యవసాయం, విద్యుత్ అనేది ప్రజల సెంటిమెంట్ అని, దీని ఆధారంగా ఒప్పందాలు చేసుకున్నారన్నారు. వాటితో ఇండియా బుల్స్ కంపెనీకి లాభం చేకూర్చి రాష్ట్రాన్ని ముంచేశారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. 24 గంటల విద్యుత్పై అఖిల పక్షంతో నిజ నిర్ధారణ కమిటీ వేస్తామని చెప్పారు. యాదాద్రి ప్రాజెక్టు ప్రారంభించి 8 ఏళ్లైనా పూర్తి కాలేదని రేవంత్ గత ప్రభుత్వాన్ని విమర్శించారు. మిత్రుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏవైతే అంశాలను లేవనెత్తిండో చాలా విషయాలు వాళ్ళు లేవనెత్తిండ్రు. మా అధికారులు నోట్ చేసుకున్నారు. తప్పకుండా ఆ అంశాలను అన్నిటిని కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం, పరిష్కరిస్తాం. మేము ఓపెన్గా మేము సెక్రటేరియట్లోనే ప్రజలకు తెరిచినాం. ఈ రాష్ట్రాన్ని ప్రజలు, ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది సచివాలయం నుంచి ప్రజలకు సుపరిపాలన అందించడానికి. అందుకే అక్కడ మంత్రులను కూర్చోబెట్టినాం. మంత్రులను వచ్చి ప్రజలు కలిసేటట్టు ప్రజా సంఘాలు తెలంగాణ అమెరికన్స్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐల బృందం నెమ్లి సాయిబాబా ఆలయాన్ని సందర్శించారు.
కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం నెమ్లి గ్రామంలో ఉన్న షిరిడి సాయిబాబా ఆలయాన్ని ఆలయ వ్యవస్థాపకులు పటోళ్ల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ అమెరికన్స్ తెలుగు అసోసియేషన్ సభ్యులు సందర్శించారు. ఆలయ కమిటీ సభ్యులు వెంకటరెడ్డి, శివలాల్, అర్చక బృందం కలిసి ఘన స్వాగతం పలికారు. బాబా వద్ద ప్రత్యేక అర్చన చేశారు. ఆలయం కమిటీ తరపున మోహన్ రెడ్డి ఎన్ఆర్ఐలను శాలువాతో సత్కరించారు. అనంతరం మోహన్ రెడ్డి మాట్లాడుతూ బాన్స్వాడ నియోజకవర్గంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సత్కారం చేశారు. పలువురు ఎన్ఆర్ఐలు మాట్లాడుతూ ఆలయం చాలా అభివృద్ధి చేశారని, ఇక్కడ జరుగుతున్న సేవా కార్యక్రమాల పట్ల మోహన్ రెడ్డిని అభినందించారు. కానీ ఒక కొంతవరకు తృప్తి, కొంతవరకు అసంతృప్తి కూడా ఉంది. ఎందుకంటే నాకున్న బిజీ కార్యక్రమాల్లో అన్ని ప్రోగ్రామ్స్ చేయలేకపోయాను. ముఖ్యంగా చిన్న చేసిన డీటెయిల్స్ నందిలో బస్సులు కట్టడం కానీ, హాస్పిటల్ కట్టడం కానీ. సురేష్ వెంకన్న గారు అండ్ మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ప్రదీప్ పెంటు గారు, అనదర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మనోహర్ గారు, అండ్ మా బీఓడీస్ సంగీత గారు అండ్ వెంకట్ గారు, అండ్ మా స్పాన్సర్స్ చందు గారు, సంఖ్యం మా హోటల్స్ అండ్ దెన్ మీటింగ్. రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సూచించారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్లు ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే పార్లమెంట్ ఎన్నికలను కూడా ప్రశాంత వాతావరణంలో సాఫీగా నిర్వహించేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ వారీగా నిర్వహణపరమైన ఏర్పాట్లపై దృష్టిని కేంద్రీకరించాలని, ఈ నెలాఖరు నాటికి నిర్దేశించిన అంశాలతో కూడిన వివరాలను సిద్ధం చేసుకోవాలన్నారు. ఓటర్ జాబితా పక్కగా ఉండాలని, మార్పులు చేర్పుల కోసం వచ్చే దరఖాస్తులను వెంట పరిశీలిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్లో పెట్టకూడదని సూచించారు. ఓటరు జాబితాలో ఇంకనూ ఎక్కడైనా చిరునామాలు, అస్పష్టమైన ఫోటోలు ఉన్నట్లయితే జాబితాను క్షుణ్ణంగా పరిశీలిస్తూ అలాంటి వాటిని సవరించాలన్నారు. ఈ విషయమై కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్పందిస్తూ పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్నామని సీఓ దృష్టికి తెచ్చారు. నియోజకవర్గాల వారీగా ప్రతిరోజు తాను సంబంధిత రిటర్నింగ్ అధికారులతో సమీక్షిస్తున్నానని, ఈ నెల 25వ తేదీలోపు అన్ని దరఖాస్తులను పరిష్కరిస్తామని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లను ఖరారు చేయాలని, నిబంధనలకు అనుగుణంగా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, భద్రతాపరమైన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తిస్తూ నివేదికలు సమర్పించాలన్నాడు. అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తిస్తూ నివేదికలు సమర్పించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు చిత్రమిశ్రా, యాదిరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ మకరందు, అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు రాజేంద్ర కుమార్, వినోద్ కుమార్, రాజాగౌడ్, భుజంగరావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో విద్యుత్ రంగం పరిస్థితిపై శాసనసభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య వాడి వేడిగా చర్చ కొనసాగింది. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులో పెద్ద కుంభకోణం జరిగిందని, 10,000 కోట్లను జగదీష్ రెడ్డి తిన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. టెండర్ పెట్టకుండా ఇవ్వడమే పెద్ద కుంభకోణమని ఆరోపించారు. భారత సర్కారు 24 గంటల కరెంట్ ఎప్పుడూ ఇవ్వలేదని, సబ్స్టేషన్లలో లాగ్ బుక్ చూస్తే ఇదంతా తెలుస్తుందన్నారు. నేను వెళ్లిన తర్వాత లాగ్ బుక్లు లేకుండా చేశారని, రూపాయలు 10,000 కోట్ల కుంభకోణం జరిగింది కాబట్టే నష్టాలు వస్తున్నాయని కోమటిరెడ్డి అన్నారు. దీంతో తనపై వచ్చిన ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సభాపతిని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కోరారు. యాదాద్రి ప్రాజెక్టులో కుంభకోణం జరిగిందన్నది అవాస్తవమన్నారు. భారత పాలనలో విద్యుత్ సరఫరా నాణ్యతను పెంచామన్నారు. అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ అందించామని చెప్పారు. మా హయాంలో 1/2 ఎకరం కూడా ఎండలేదని, విద్యుత్పై ధర్నాలు చేసే అవకాశం మేమివ్వలేదని, మా హయాంలో ఒక్కరోజు కూడా పవర్ హాలిడే ఇవ్వలేదన్నారు. ఈ సభలో ఉన్న ప్రతి ఒక్కరికి అప్పులున్నాయని, అప్పులు ఉన్నంత మాత్రాన మనందరం చెడ్డవాళ్లమా? అప్పులు లేకుండా అభివృద్ధి సాధ్యం కాదని జగదీష్ రెడ్డి సభకు తెలిపారు. గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. వారేదైతే ఓ పాసింగ్ కామెంట్ చేసిర్రో అది పూర్తిగా అవాస్తవం అధ్యక్ష. ఒక పథకం ప్రకారం, ఒక ప్రణాళికబద్ధంగా మనం ఇది అభివృద్ధి చేసామనే విషయం అనేక సందర్భాల్లో రుజువు చేసాం అధ్యక్ష. ఆ రోజు అధ్యక్ష స్పష్టంగా ఉంది అధ్యక్ష, మీరు పేర్కొన్న దాంట్లోనే ఆ రోజు కాంట్రాక్ట్ కెపాసిటీ 7,778 అయితే
ఇవాళ 19,475 150% అభివృద్ధి చేసినాం అధ్యక్ష. సోలార్లో కూడా ఆ రోజు 74 మెగావాట్లు ఉంటే ఇవాళ 6,123 మెగావాట్లకు పెంచాం అధ్యక్ష. మ్యాక్సిమం డిమాండ్ ఇవాళ 5,661 ఉంటే ఇవాళ 15,497 అధ్యక్ష. ఆ రోజు 5,600 ఉన్ననాడు 2,700 లోటు ఉంది అధ్యక్ష. ఇవాళ ఒక్కటి కూడా లోటు లేకుండా మనం ఇంకా పైనే ఉన్నాం అధ్యక్ష. ఇవాళ 15,497 పీక్ డిమాండ్ ఉంటే 19,475 మనం కాంట్రాక్ట్ కెపాసిటీలో ఉన్నాం అధ్యక్ష. మ్యాక్సిమం కన్జంప్షన్ కూడా తప్పుదోవ పట్టిస్తున్నాం. 24 గంటలు కానీ పచ్చి అబద్ధం అదే. ఇది ఎక్కడైనా మీరు అడగండి, ఏ గ్రామానికైనా వెళ్దాం, ఏ సబ్స్టేషన్కైనా వెళ్దాం, లాగ్ బుక్స్ ఉంటాయి. సరే, ఇప్పుడు మధ్యన నేను ఒకసారి బండ సోమవారం సబ్స్టేషన్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత వాళ్ళ ఎంప్లాయే, అంటే అప్పుడున్న గవర్నమెంట్ ఎంప్లాయీ 8.5 to 12 hours మధ్య ఎక్కువ వస్తలేదు సార్, గత 10 సంవత్సరాలు ఇదే వస్తుందని చెప్పి లాగ్ బుక్ నాకు ఇస్తే మొత్తం చెక్ చేసి ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయించిన. రేపించిన తర్వాత 4 గంటలు, నేను 1 గంటలకు చెక్ చేపిస్తే 5 వరకల్లా తెలంగాణ స్టేట్లో ఉన్న సబ్స్టేషన్లో ఉన్న అన్ని లాగ్ బుక్స్ హైదరాబాద్కి వచ్చినాయి. రెండో విషయం అధ్యక్ష, ఈ లాగ్ బుక్ అనేది ఏంటంటే సబ్స్టేషన్ కట్టినప్పటికి వెళ్ళి 70 సంవత్సరాలకి వెళ్ళి వదిలిపెట్టుకొని సబ్స్టేషన్ కట్టినప్పటికి వెళ్ళి ఆ కరెంట్ ఎంత వస్తుంది, ఇన్కమ్, అవుట్ గోయింగ్ ఎంత, 3 ఫేజ్ ఎంత, సింగిల్ ఫేజ్ ఎంత అలా రికార్డ్ అవుతుంది. సబ్స్టేషన్ 5 గంటలకే నేను పోగానే 5 గంటలకు సీఎండి రఘుమార్ రెడ్డి గారు నల్గొండ పంపించిండ్రు. నల్గొండ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా తెల్లారి వరకు అన్ని సబ్స్టేషన్ లాగ్ బుక్లు వచ్చినాయి. 10 సంవత్సరాలకి వెళ్ళి నిజంగా వీళ్ళు 8 సంవత్సరాలు అంటారు 24 hours ఇస్తామని, ఎందుకు లాగ్ బుక్ తెప్పించిన అధ్యక్ష? రెండవది, మధ్యలో కూడా మేము అది ప్రూవ్ చేసినాం 8.5 to 12 hours. ఈ 8 yearsలో కూడా హైయెస్ట్ వాళ్ళు ఇచ్చింది అధ్యక్ష. ఒక్కసారి సీజన్లో, పీక్ సీజన్లో మార్చ్ ఏప్రిల్లో, సెప్టెంబర్ అక్టోబర్లో ఒక్కసారి 16 గంటలు 10-12 రోజులు మాత్రం ఇచ్చిండ్రు. యాజ్ పర్ రికార్డ్ మీ దగ్గర లాగ్ బుక్స్ ఉన్నాయి హైదరాబాద్లో. నేను కూడా గౌరవ మంత్రి గారు కొడుతున్నా, ఆ లాగ్ బుక్స్ అన్ని కూడా సబ్స్టేషన్లో ఉండాలి. జిల్లాలో ఎరువులు సరిపోయేంత నిల్వలు ఉన్నాయని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఎరువుల కొరత రాకుండా చూడాలని అధికారులకు సూచించారు. నిజామాబాద్ జిల్లాలో ఎరువుల కొరత రాకుండా సహకార సంఘాల వద్ద రైతులకు కావాల్సినంత ఎరువులు నిల్వలు ఉండే విధంగా సొసైటీ కార్యదర్శులకు కఠినమైన సూచనలు ఇవ్వాలని, ఎరువుల నిల్వల విషయంలో గాని, రైతులకు ఎరువులను అందించే విషయంలో గాని ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు సుదర్శన్ రెడ్డి సూచించారు. జిల్లాలో ఎక్కడ ఎరువుల కొరత ఏర్పడ్డా దానికి సహకార సంఘాల కార్యదర్శులు, జిల్లా అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని, కావున అధికారులు ఎరువుల కొరత రాకుండా చూడాలని సూచించారు. అదేవిధంగా రైతులు తమకు అవసరం ఉన్నంత ఎరువులను తమ వద్ద నిల్వ చేసుకోవాలని రైతులకు సుదర్శన్ రెడ్డి సూచించారు. జిల్లా అధికారులు, సహకార సంఘాల కార్యదర్శులు ఎరువుల కొరత రాకుండా రాబోయే 15 రోజులు రైతులకు కావాల్సినంత ఎరువుల నిల్వలు ఉండే విధంగా అధికారులు చూసుకోవాలని ఆయన సూచించారు. జిల్లాలో వరుస హత్యలతో హల్చల్ సృష్టించిన సంఘటన తెలిసిందే. ప్రసాద్ను చంపి పాతిపెట్టిన స్థలానికి నిందితుడిని తీసుకెళ్లి మృతదేహాన్ని వెలికి తీశారు. మాక్లూర్ గ్రామానికి చెందిన ప్రసాద్ కుటుంబాన్ని హత్య చేసిన సంఘటన విదితమే. హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 3 నిందితులను కస్టడీలోకి తీసుకొని పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. కామారెడ్డి పోలీసుల కస్టడీలో ఉన్న ప్రశాంత్ను విచారించగా మాక్లూర్ మండలం మదనపల్లి శివారులో శవాన్ని పాతి పెట్టినట్లు తెలపగా నిందితులను సంఘటనా స్థలానికి తీసుకువచ్చి ఈరోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికితీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ, ఫోరెన్సిక్ అధికారులు మృతుని బంధువుల సమక్షంలో పోస్టుమార్టం ప్రక్రియ నిర్వహించారు. ప్రసాద్ భార్య రమణి మృతదేహం బాసర వద్ద గోదావరి నదిలో గొంతు నులిమి హత్య చేసినట్లు తెలుస్తోంది. అయితే మృతదేహం ఇంకా దొరకలేదు. ఇప్పుడు దీన్ని అన్ని సబ్సిక్వెంట్గా జరుగుతున్నాయి. ఇంకొకటి గోదావరి బ్రిడ్జ్లో ఇతని యొక్క భార్యని అక్కడ పడేసినట్టు సమాచారం ఉంది. వీళ్ళు అక్కడ బాసరా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కంప్లైంట్ తర్వాత దర్యాప్తులో భాగంగా దాన్ని కూడా ట్రేస్ చేయడం జరుగుతుంది. తెలంగాణకు జాతీయ పసుపు బోర్డు సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని మంజూరు చేసినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణకు జాతీయ పసుపు బోర్డు సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని మంజూరు చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్నారు. బుధవారం పార్లమెంట్ సెషన్లో భాగంగా జరుగుతున్న సమావేశంలో 0 అవర్లో ఆయన మాట్లాడారు. నిజామాబాద్ రూరల్ డిచ్పల్లి జాతీయ రహదారి పక్కనే ఉన్న సిఎంసి మెడికల్ కళాశాలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓట్ల లెక్కింపు, ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ వంటి వాటికి ఈ కళాశాలలో అనువుగా ఉన్న గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు కోరుట్ల, జగిత్యాల శాసనసభ సెగ్మెంట్లు నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉండడంతో ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తోంది. మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో జరిగే పోలింగ్కు సంబంధించిన ఓట్ల లెక్కింపు నిర్వహించాల్సి ఉన్నందున అందుకు అనుగుణంగా కౌంటింగ్ హాల్స్, స్ట్రాంగ్ రూమ్లు, రవాణా, పార్కింగ్ సదుపాయాలతో పాటు భద్రతాపరమైన అంశాలను అదనపు కలెక్టర్లు చిత్రా మిశ్రా, పి ఆదిరెడ్డి, అదనపు డీసీపీ జయరాంలతో కలిసి కలెక్టర్ పరిశీలన జరిపారు. ఇదివరకు 2019 పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ సైతం సీఎంసీ కళాశాలలోనే నిర్వహించిన విషయం విదితమే. ఆ సమయంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగిన తీరుతెన్నుల గురించి కలెక్టర్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఎంసీకి భవన సముదాయానికి సంబంధించిన బ్లూ ప్రింట్ మ్యాప్ను పరిశీలించి ప్రస్తుతం కౌంటింగ్ నిర్వహణకు ఏ మేరకు అనువైన పరిస్థితులు ఉన్నాయన్నది పరిశీలించారు. ఈ భవన సముదాయం వినియోగంలో లేని కారణంగా అక్కడక్కడ నిర్వహణపరమైన లోపాలు ఉండటాన్ని గమనించిన కలెక్టర్ అవసరమైన చోట మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంతరాలకు తావు లేకుండా కౌంటింగ్ ప్రక్రియ సాఫీగా నిర్వహించేందుకు సీఎంసీ భవన సముదాయం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందా లేదా అన్నది మరింత సమగ్రంగా పరిశీలన జరపాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ వినోద్ కుమార్, జిల్లా కార్మిక శాఖ అధికారి యోహాన్, పంచాయతీరాజ్ ఈఈ శంకర్, మెప్మా పీడీ రాజేందర్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం అధికారులు వేణు, పవన్, కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల కేంద్రాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇందూరు బాక్సింగ్ క్రీడాకారుడు హుసాముద్దీన్ కు అర్జున అవార్డు వరించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. క్రీడా చరిత్రలో ఇందూరు మరో మైలురాయిని చేరింది. భారత ప్రభుత్వం క్రీడాకారుల సేవలకు గుర్తింపుగా అందించే అర్జున అవార్డు నిజామాబాద్కు చెందిన బాక్సింగ్ క్రీడాకారుడు హుసాముద్దీన్కు వరించింది. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నందున హాస్టళ్లలో అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్మన్ విఠలరావు ఆదేశించారు. జిల్లా పరిషత్ స్థాయి సంఘం సాంఘిక సంక్షేమం సమావేశం కమిటీ చైర్పర్సన్ దాసరి ఇంద్రలక్ష్మీ నర్సయ్య అధ్యక్షతన జరిగింది. ఎక్స్ అఫీషియోగా జెడ్పీ చైర్మన్ దాదనగర్ విఠలరావు, సిఇఓ గోవింద్, జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. అనంతరం మధ్యాహ్నం ఆర్థిక ప్రణాళిక సమావేశాలు జెడ్పీ చైర్మన్ దాదనగర్ విఠలరావు అధ్యక్షతన జరిగాయి. ఈ సమావేశంలో పాల్గొన్న సిఇఓ గోవింద్, జెడ్పీటీసీ సభ్యులు మోస్ట్రా భాస్కర్ రెడ్డి, ఆర్మూర్ మెట్టు సంతోష్, పంచాయతీరాజ్ శాఖ ఎస్సీ ప్రభాకర్, ఈఈలు భావన్న శంకర్, గ్రామీణ నీటి సరఫరా శాఖ ఎస్సీ రాజేంద్ర కుమార్, ఈ రాకేష్, రోడ్డు భవనాల శాఖ ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ విఠలరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కోవిడ్ కేసులు నమోదవుతున్నందున వసతి గృహాల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించుటకు చర్యలు తీసుకోవాలని, వసతి గృహాల ఆవరణలో విధిగా పరిశుభ్రతను పాటించాలని, మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచాలని, త్రాగునీరు కలుషితం కాకుండా చూడాలని, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని మెనూ ప్రకారం అందించాలని, చలి తీవ్రత ఎక్కువగా ఉన్నది కావున దుప్పట్ల కొరత లేకుండా చూడాలని, దోమతెరలను ఏర్పాటు చేయాలని, ఎక్కడైనా విద్యార్థులకు ఇబ్బందులు కలిగించినా సంబంధిత అధికారులు బాధ్యులవుతారని సంక్షేమ శాఖ అధికారులకు ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక సంఘం 15వ ఆర్థిక సంఘం ద్వారా 2020-21 నుండి 2023-24 వరకు మంజూరైన పనులు త్వరగా పూర్తి చేయించాలని పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులకు జెడ్పీ చైర్మన్ ఆదేశించారు. రోడ్డు మరియు భవనాల శాఖ పరిధిలో ఉన్న రోడ్లు అక్కడక్కడ గుంతలు ఏర్పడి వాహనదారులకు రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ముఖ్యంగా నిజామాబాద్ ఆర్మూర్ రోడ్డులో అక్కడక్కడ గుంతలను పూడ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్ఎన్బి శాఖ అధికారులను ఆదేశించారు. ఈ నెల 19 నుంచి స్టార్ట్ ముగియడం జరిగింది. 19 నాడు ఫస్ట్ వ్యవసాయము, గ్రామీణాభివృద్ధి, వర్క్స్ అండ్ ఫైనాన్స్ మీటింగ్స్ ఏదైతే 22వ స్టాండింగ్ కమిటీ మీటింగ్. భారత ఆహార సంస్థకు కేటాయించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ లక్ష్యాలను ఈ నెలాఖరులోగా 100% పూర్తి చేయాలని కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్ రైస్ మిల్లర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో రైస్ మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సీఎంఆర్ లక్ష్యాలను పూర్తి చేయని మిల్లులను బ్లాక్ లిస్టులో పెట్టడంతో పాటు తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లక్ష్యాలు పూర్తి చేయని 29 రైస్ మిల్లుల యజమానులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ
50% లోపు మిల్లింగ్ లక్ష్యాలు ఉన్న యజమానులు తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. రైస్ మిల్లు యజమానులు పోటీతత్వం అలవర్చుకొని తమ లక్ష్యాలను పూర్తి చేయాలని పేర్కొన్నారు. మిల్లుల వారీగా సమీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున బాబు, జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ అభిషేక్ సింగ్, సహాయ పౌర సరఫరాల అధికారి నిత్యానంద్, డిప్యూటీ తహసీల్దార్లు, రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులు, రైస్ మిల్లుల యజమానులు పాల్గొన్నారు. పార్లమెంట్లో పొగ బాంబుల దాడి ఘటనను ప్రశ్నించిన ఎంపీలను సస్పెండ్ చేయడం, సభలో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాలను నిరసిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీల నేతృత్వంలో ధర్నాలు నిర్వహించనున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. పార్లమెంట్లో ఇండియా కూటమి ఎంపీలను అక్రమంగా అప్రజాస్వామికంగా సస్పెండ్ చేసిన అంశాలపై ఇండియా కూటమి నిరసన తెలుపుతుందని తెలిపారు. పొగ బాంబులను వేసిన అంశంలో హోంమంత్రి పార్లమెంట్లో ప్రకటన చేయాలని ఇండియా కూటమి డిమాండ్ చేస్తుందన్నారు. పార్లమెంట్ భద్రతపై ప్రశ్నిస్తే లోక్సభ, రాజ్యసభల్లో ఎంపీలను సస్పెండ్ చేయడం దారుణమని మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఇండియా కూటమి రేపు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిందని చెప్పారు. రేపు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీల ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టనున్నామని తెలిపారు. అలాగే అన్ని జిల్లా కేంద్రాల్లో ఇండియా కూటమితో కలిసి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపడతారని మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ శ్రీ రామాలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతున్నారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ శ్రీ రామాలయంలో ధనుర్మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ప్రవచనాలు బోధిస్తున్నారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. నిజామాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్లో జిల్లా స్థాయి సృజన టెక్ ఫెస్ట్ నిర్వహించారు. డిస్ట్రిక్ట్ లెవెల్ సృజన టెక్ ఫెస్ట్ 2023 గవర్నమెంట్ పాలిటెక్నిక్లో జరిగింది. ఇందులో గవర్నమెంట్ పాలిటెక్నిక్ నవీపేట్, గవర్నమెంట్ పాలిటెక్నిక్, గవర్నమెంట్ మహిళా పాలిటెక్నిక్ నిజామాబాద్కు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో గవర్నమెంట్ పాలిటెక్నిక్ నిజామాబాద్ విద్యార్థుల ప్రాజెక్ట్ ఫీజో ఎలక్ట్రిక్ ప్లేట్ రోడ్లు స్టేట్ లెవెల్కు అర్హత పొందాయని ప్రిన్సిపల్ రామ్ కుమార్, హెడ్ ఫణిరాజ్, అనిల్ తెలిపారు. ఎల్వి రమణ, ఎస్ శ్రీనివాస్ జడ్జీలుగా వ్యవహరించారు. సమాజంలో నిరుపేదల, అణగారిన వర్గాల అభ్యున్నతికి లయన్స్ క్లబ్ సేవలు అందిస్తుందని ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ బ్రియాన్ ఈ సిహాన్ అన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలో కొత్తపల్లి వీర్రాజు శేషారత్నం మెమోరియల్ వృద్ధాశ్రమాన్ని గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో లయన్స్ క్లబ్ సేవలు అందిస్తుందన్నారు. ఇప్పటికే భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు, కంటి వైద్య శిబిరాలు, ఉచిత శస్త్రచికిత్స అందించడంలో లయన్స్ క్లబ్ ముందు నిలిచిందన్నారు. గ్రామీణ ప్రాంతంలో వృద్ధాశ్రమాలు నిర్మించడం అభినందనీయమన్నారు. వీటిని సద్వినియోగం చేసుకుంటే లయన్స్ క్లబ్కు మరిన్ని ప్రోత్సాహకాలు లభిస్తాయన్నారు. ఆయన వెంట అంతర్జాతీయ ఎన్ఆర్సీ లయన్స్ బాబురావు, బసవేశ్వరరావు, గవర్నర్ లక్ష్మీ బసవేశ్వరరావు, కొడాలి కిషోర్, శ్రీనివాసరావు, గంగారెడ్డి, కదం ప్రకాశ్రావు, కృష్ణారావు, మనోజ్ కుమార్, జిల్లా నలుమూలల నుండి లయన్స్ క్లబ్ ప్రతినిధులు హాజరయ్యారు. విద్యార్థులు గణితం అంటే భయాన్ని వీడి ఆసక్తిని పెంచుకోవాలని, గణిత శాస్త్రం అనేది శాస్త్రీయ ఆవిష్కరణలకు మూలమని సత్యశోధక్ పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య అన్నారు. జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు సత్యశోధక్ పాఠశాలలో మరియు గణిత శాస్త్ర కార్యశాలను పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య ప్రారంభించారు. మొదటగా శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి ప్రిన్సిపల్ పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కఠినమైన గణిత సమస్యలను అలవోకగా సాధించి ప్రపంచ దృష్టిని తన వైపు తిప్పుకున్న భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ను స్ఫూర్తిగా తీసుకొని గణితంపై పట్టు సాధిస్తే జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడవచ్చన్నారు. ఆధునిక పోటీ ప్రపంచంలో గణితం ప్రాధాన్యత అనిర్వచనీయమైనదని, బహుళ ప్రయోజనాల సాధనలకు ప్రధాన భూమిక పోషిస్తుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఒలింపియాడ్ క్విజ్, గణిత ముగ్గులు, టాండ్రమ్ మరియు ఉపన్యాస పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ గణిత చార్టులు, నేలపై వేసిన రామానుజన్ చిత్రపటం మరియు గణిత ముగ్గులు చూపర్లను ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు. పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీల అవహేళన విధానాన్ని నిరసిస్తూ బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. బుధవారం రోజున భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్పై తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కళ్యాణ్ బెనర్జీ అనుచిత వ్యాఖ్యలతో
పాటు హేళన చేయడం జరిగింది. హేళన చేసిన వ్యక్తికి రాహుల్ గాంధీ సపోర్ట్ చేయడం సిగ్గుచేటని, ఇలాంటి వ్యక్తులను రాజ్యసభలో మరియు పార్లమెంట్లో సభ్యత్వాలను రద్దు చేయాలని, తోటి సభ్యులను హేళన చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ బాన్స్వాడ శాఖ డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను బాన్స్వాడ అంబేద్కర్ చౌరస్తాలో దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి హనుమాన్లు, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్ గౌడ్, బీజేపీ పట్టణ కార్యదర్శి కోనాల గంగారెడ్డి, బీర్కూర్ మండల అధ్యక్షులు సాయి కిరణ్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి సాయి కిరణ్, బీజేవైఎం పట్టణ ఉపాధ్యక్షులు వెంకట్ కిషన్, మోర్చా మండల అధ్యక్షులు కొండని గంగారాం, హనుమాన్లు, సందీప్ తదితరులు పాల్గొన్నారు. భారత రాష్ట్రపతిపై కాంగ్రెస్ ఎంపీలు అవహేళన చేయడాన్ని నిరసిస్తూ నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తా వద్ద నిరసన తెలిపారు. భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్పై పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజ్యసభ చైర్మన్పై అవహేళన విధంగా వ్యవహరించిన తీరును నిరసిస్తూ నిఖిల్ సాయి చౌరస్తా వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బిఆర్ శివప్రసాద్ మాట్లాడుతూ సస్పెన్షన్కు గురైన కొందరు ఎంపీలు పార్లమెంట్ గేట్ వద్ద మాక్ పార్లమెంట్ను నిర్వహించిన నిరసన తెలుపుతున్న సందర్భంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ నా వెన్ను నిటారుగా ఉంది, నేను చాలా పొడుగ్గా ఉన్నానంటూ భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానిస్తూ మిమిక్రీ చేస్తూ అవహేళన చేయడం సిగ్గుచేటన్నారు. అక్కడే పక్కన ఉన్న రాహుల్ గాంధీ నవ్వుతూ ఈ సన్నివేశాన్ని ఫోన్ ద్వారా వీడియో తీయడం చూస్తుంటే రాహుల్ గాంధీకి రాజకీయ పరిపక్వత ఎంత ఉందో తెలుస్తుందన్నారు. చైర్మన్ స్థానంలో ఉన్న వ్యక్తిని అనుకరిస్తూ మిమిక్రీ చేయడం దారుణమని, చాలా సిగ్గుచేటన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో రాజశేఖర్ రెడ్డి, దొంతుల రవి, భారత్ భూషణ్, ఇప్పకైల కిషోర్, షీలా శ్రీనివాస్, గడ్డం రాజు, పుట్ట రవీందర్, సుక్క మధు, ఆకుల శ్రీనివాస్, బాలకృష్ణ, సాయి పవర్, ఆశిష్, హరీష్ రెడ్డి, లక్ష్మణ్, ఇందల్వాయి కిషన్, అంబదాస్, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో చలి తీవ్రత పెరుగుతోంది. చలి కారణంగా ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శ్వాస, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు చలి ప్రభావానికి లోను కాకుండా ఉండాలంటున్నారు. చలి ఎక్కువగా ఉంటే ఇంట్లో ఉన్నా సరే స్వెటర్, మంకీ క్యాప్ లాంటివి ధరించాలని తెలిపారు. వృద్ధుల ఆరోగ్యంపై చలి తీవ్రత ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వచ్చే జనవరి, ఫిబ్రవరి నెలల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉన్నందున పలు జాగ్రత్తలు తీసుకోవాలని, శీతల వాతావరణంలో వృద్ధులు బయటకు వెళ్లకపోవడమే మంచిదని నిపుణులు అంటున్నారు. ఇదిలా ఉండగా నిజామాబాద్ జిల్లాలో చలి తీవ్రత ఎక్కువైంది. మధ్యాహ్నం సమయంలో కూడా చలి పెడుతూ ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రానున్న 3 రోజుల్లో చలి మరింత పెరిగే ఆస్కారం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంటున్నారు. సంచలనం రేపిన 6 హత్య కేసులో ప్రసాద్ భార్య సాత్విక అలియాస్ రమణి మృతదేహం గురువారం మధ్యాహ్నం లభ్యమైంది. రమణిని కారులోనే గొంతు నులిమి హత్య చేసి బాసర బ్రిడ్జిపై నుంచి గోదావరి నదిలో పడేశామని నిందితులు చెప్పడంతో ఆమె మృతదేహం కోసం పోలీసులు గాలింపు మొదలు పెట్టారు. చివరికి ఆమె మృతదేహాన్ని బ్రిడ్జికి కొద్ది దూరంలోనే గుర్తించారు. గురువారం ఉదయమే ప్రసాద్ మృతదేహం లభ్యమైన సంగతి తెలిసిందే. మాగ్లూర్ మండలం బొంకన్పల్లిలోని పోచమ్మ ఆలయాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. మాగ్లూర్ మండలం బొంకన్పల్లి గ్రామంలో మెట్ల పోచమ్మ ఆలయాన్ని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్లు, గ్రామస్తులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మాక్లూర్ మండలం కల్లెడ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న తన కొడుకు రఘునాథ్ను అదే తరగతిలో చదువుతున్న 5 విద్యార్థులు కిరాతకంగా దాడి చేశారని విద్యార్థి తల్లి మాక్లూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన కొడుకును రోజూ గంజాయి సేవించమని, తోటి విద్యార్థులు ఇబ్బందికి గురి చేసేవారని తల్లి దేవి మీడియాతో వాపోయింది. తమ కల్లెడ గ్రామంలో యువకులు విపరీతంగా గంజాయి సేవిస్తారని తెలిపింది. శనివారం రోజు పాఠశాలలో మొదలైన విద్యార్థుల గొడవ విద్యార్థి ప్రాణాలపైకి వచ్చింది. విద్యార్థుల చేతిలో దాడికి గురైన విద్యార్థి జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం రోజు పాఠశాలలో దాడి చేసిన తోటి విద్యార్థులు మళ్లీ పాఠశాల పక్కనే ఉన్న కెనాల్ వద్దకు తీసుకెళ్లి విపరీతంగా కొట్టారన్నారు. సాయంత్రం సమయంలో చర్చించి మాట్లాడదామని విద్యార్థులను పిలిపిస్తే మళ్లీ వచ్చి దాడి చేశారని రఘునాథ్ అన్న సుధీర్ వాపోయాడు. గ్రామంలో విచ్చలవిడిగా గంజాయి సరఫరా చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని గ్రామంలో గంజాయిని అరికట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. నిజామాబాద్ నగరంలోని పార్కులను నగర మేయర్ దండు నీతు కిరణ్ పరిశీలించారు. నిజామాబాద్ నగరంలోని 6వ డివిజన్ అమరుల పార్క్, న్యూ ఎన్జీఓస్ కాలనీలో ఏర్పాటు చేయనున్న
పంచతత్వ పార్కులను 22వ డివిజన్ బస్వా గార్డెన్ వెనకాల గల పార్కులను మేయర్ నీతు కిరణ్ మున్సిపల్ సిబ్బందితో కలిసి గురువారం పర్యవేక్షించారు. మేయర్ మాట్లాడుతూ ప్రజలకు ఉల్లాసంగా ఉండడానికి ప్రతి ఒక్క డివిజన్లో ఒక పార్కు ఉండేలా ప్రణాళికలు రచించి ఏర్పాటు చేశామని, అందులో పిల్లలు ఆడుకునేందుకు వీలుగా ఏర్పాటు చేశామన్నారు. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో సీనియర్ పురుషుల బాల్ బ్యాడ్మింటన్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జట్టుకు శిక్షణ శిబిరం ప్రారంభించడం జరిగిందని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం ప్రధాన కార్యదర్శి శ్యామ్ తెలిపారు. ఈ నెల 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ గ్రౌండ్స్ సికింద్రాబాద్లో జరిగే 69వ రాష్ట్ర స్థాయి పురుషులు మహిళల బాల్ బ్యాడ్మింటన్ క్రీడా పోటీలకు ఎంపికైనటువంటి నిజామాబాద్ జిల్లా పురుషుల జట్టుకు తిమ్మాపూర్ గ్రామంలో శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. క్రీడల వల్ల శారీరక మానసిక వికాసం లభిస్తుందని, యువత క్రీడల్లోనూ రాణించాలని, నిజామాబాద్ జిల్లా జట్టు ప్రథమ స్థానంలో నిలవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సమ్మిరెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నవీన్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు రాజేందర్, లక్ష్మణ్, సందీప్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. అదొకటే ఇంపార్టెంట్. ఫోన్లు ఆడితే సర్వనాశనం. ఫోన్ గేమ్స్ బంద్ చేసి గ్రౌండ్లో ఆడుండి మానసిక ఉల్లాసం బాగా పెరుగుతుంది. అది ఇంపార్టెంట్. ఓకే, నేను చెప్పదలుచుకున్నది ఇది ఒకటే. సారీ. ఓకే. సాటాపూర్ రైతు వేదికలో వికసిత్ భారత్పై ప్రజలకు మండల స్థాయి అధికారులు అవగాహన కల్పించారు. రేంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామంలో గల రైతు వేదికలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ వికసిత్ భారత్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై మండల స్థాయి అధికారులు గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలు ఆర్థికంగా పురోగతి చెందేందుకు పేదల కోసం మౌలిక వసతులు, ఆయుష్మాన్ భారత్, జన ఆరోగ్య యోజన కింద ఏడాదికి 5 లక్షల బీమా సౌకర్యం, అలాగే ముద్రా యోజన కింద చిన్న సన్నకారు వ్యాపారస్తులకు 3 లక్షల రుణ సదుపాయం మంజూరు చేసిందన్నారు. అలాగే పీఎం జీవనజ్యోతి యోజనతో పాటు సురక్ష యోజన కింద ఏడాదికి ప్రీమియం చెల్లిస్తే ప్రీమియం తీసుకున్న వ్యక్తి మరణించినట్లయితే వారి కుటుంబానికి 2 లక్షల బీమా సౌకర్యం వర్తిస్తుందన్నారు. అలాగే ఉజ్వల యోజన కింద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లతో పాటు పీఎం కిసాన్ కింద 3 విడతలుగా 2,000 రూపాయల చొప్పున 6,000 రూపాయలను అందించడం జరిగిందన్నారు. అలాగే సుకన్య యోజన కింద 12 లక్షల పాస్ పుస్తకాలను అందించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్, మండల వ్యవసాయ అధికారి లక్ష్మీకాంత్ రెడ్డి, మండల వైద్యాధికారిని డాక్టర్ ప్రమోదిత, ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ లక్ష్మీనారాయణ శాస్త్రి, సర్పంచ్ ఏకార్ పాషా, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఎన్నో పథకాలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినాయి. అవి సార్ ఇప్పుడు చెప్పారు. ఇప్పుడు కొత్తగా పిఎం విశ్వకర్మ అని కొత్తగా పథకం పెట్టారు. అది కూడా మనం అందరం. మరికొన్ని మండలాల వార్తలు చూద్దాం. తెలంగాణ రాష్ట్ర దళిత ముద్దుబిడ్డ, రాష్ట్ర శాసన సభాపతిగా గడ్డం ప్రసాద్ కుమార్కు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్కకు పదవీ బాధ్యతలు అప్పగించడంతో సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి, రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి కృతజ్ఞత అభివందనాలు తెలుపుతూ వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మండల మాలా మహానాడు అధ్యక్షులు మీర్జాపూర్ సాయన్న, మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు సాయిలు, దళిత నాయకులు జంగం సాయిలు, శుద్ధులం డాక్టర్ సాయిలు, పోతంగల్ భీమరావు, ఇందూర్ సాయిలు తదితరులు పాల్గొన్నారు. రేంజల్ మండలంలోని బోర్గాం ప్రాథమిక పాఠశాలలో వికసిత్ భారత్ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ మేకా విజయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మేకా విజయ మాట్లాడుతూ వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ముద్ర యోజన కింద చిరు వ్యాపారులకు ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్, ఎంపీఓ గౌస్ మొయినుద్దీన్, ఎస్బీఐ బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్ మల్లికార్జున్, వైద్యాధికారులు, సర్పంచ్ పార్థవాణి, ఉప సర్పంచ్ ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు షీలా శ్రీనివాస్, బీజేపీ జిల్లా కార్యాలయ జాయింట్ కార్యదర్శి కందుల జశ్వంత్, బీజేపీ జిల్లా కార్యాలయ కార్యదర్శి ఆదిష్ కోర్వాను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డు మెంబర్గా నియమించారు.
బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల యందు కళాశాల యాజమాన్యం తరపున స్టూడెంట్ ఫెస్టివల్ నిర్వహించారు. ఇందులో విద్యార్థుల నైపుణ్యాలను పదును పెడుతూ పలు రకాల కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు. అతిథులుగా ఆర్డీఓ రాజాగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మశరత్ రెడ్డి, ఎంఈఓ నాగనాథ్, నగేష్, కళాశాల ప్రధాన అధ్యాపకురాలు నిక్కత్ కౌసర్, కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బోధన్ లయన్స్ క్లబ్ ఆడిటోరియం భారతదేశం అమెరికా జాతీయ గీతాలను ఆలపించారు. ప్రపంచ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ బ్రెయిన్ ఈ షిహన్, లోరీ షిహన్ దంపతులు బోధన్లో సందడి చేశారు. బోధన్ రాకాసిపేట లయన్స్ క్లబ్ హాస్పిటల్లో డాక్టర్ రవీందర్ రెడ్డి ఆడిటోరియంను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లాల లయన్స్ క్లబ్ ప్రతినిధులు హాజరయ్యారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు, పాఠశాలల్లో కరోనా నిబంధనలు అమలు చేయాలని అధికారుల ఆదేశం. విద్యుత్ రంగంపై న్యాయ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. శాసనసభలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సవాల్ను స్వీకరించిన సీఎం రేవంత్ రెడ్డి. శాసనసభలో విద్యుత్ రంగంపై వాడి వేడి చర్చ. జిల్లాలో ఎరువుల నిల్వలు సరిపోయేంత ఉన్నాయి. ఎరువుల కొరత రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచన. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నందున వసతి గృహాల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలి. నిజామాబాద్ జిల్లా పరిషత్ సమావేశంలో అధికారులకు జెడ్పీ చైర్మన్ విఠలరావు ఆదేశం. ఇందూరు బాక్సింగ్ క్రీడాకారుడు హుసాముద్దీన్కు అర్జున అవార్డు. జిల్లా క్రీడాకారుల హర్షం. తెలంగాణకు జాతీయ పసుపు బోర్డు సమ్మక్క సారక్క సెంట్రల్ యూనివర్సిటీని మంజూరు చేసినందుకు ప్రధానికి కృతజ్ఞతలు. పార్లమెంట్ జీరో సెషన్లో ధన్యవాదాలు తెలిపిన నిజామాబాద్ ఎంపీ అరవింద్. నస్రుల్లాబాద్ మండలంలోని నెమ్లి సాయిబాబా ఆలయాన్ని దర్శించుకున్న తెలంగాణ అమెరికన్స్ అసోసియేషన్ బృందం. బాన్స్వాడ నియోజకవర్గంలోని 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించిన ఎన్ఆర్ఐలు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం అన్ని విధాలా సన్నద్ధం కావాలి. జిల్లా కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ సమీక్ష. బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాలకు నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటన. సంచలనం రేపిన 6గురి హత్య కేసులో మాక్లూర్ మండలం మదనపల్లిలో ప్రసాద్ మృతదేహాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.